రాకేష్ కుమార్, ఆశీష్ కుమార్, ఆలియా మహమ్మద్ అలీ ఎవరా నలుగురు హైదరాబాద్ ఆర్మీ కాలేజ్ లో ఫేక్ ఐడితో జొరపడి ఫోటోస్ ఎందుకు తీసుకున్నారు? ఎవరికి పంపారు? ఇందులో విదేశీ కుట్రకోణం ఏదైనా ఉందా? అసలే పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ దేశమంతటా పొంచి ఉన్న సీక్రెట్ స్పైగాళ్ల సీజన్ నడుస్తోంది. సరిగ్గా ఇదే టైంలో ఆ నలుగురు ఆగంతకులది మిస్టరీగా మారింది. ఈ పరిణామం ఏ ప్రమాదానికి సంకేతం? డీటెయిల్ గా చూద్దాం. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజ్లోని క్యాంటీన్ ప్లేస్ అది. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ టైం రాకేష్ కుమార్ అనే వ్యక్తి మరో నలుగురిని వెంటబెట్టుకుని లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే ఫోటోలు తీసుకోవడాన్ని చూసి సిబ్బందికి అనుమానం వచ్చింది. ఎవరు మీరు అని అడిగితే ఆధార్ కార్డు చూపించాడు. ఐడి ఎక్కడ అంటే మరో కార్డు బయటకు తీశాడు. కానీ ఆధార్ మీద రాకేష్ కుమార్ అని ఉంది. ఐడి కార్డు మీద ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వింగ్ కమాండర్ రజత్ కుమార్ మిశ్రా అని ఉంది. ఇదేంటని అడిగితే నీళ్లు నమిలాడు. అదుపులోకి తీసుకుని గట్టిగా విచారిస్తే వీళ్ళిద్దరికీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పించడానికి వచ్చారని బుకాయించాడు. ఎయిర్ ఫోర్స్ విభాగానికి సమాచారం ఇస్తే వచ్చి విచారించి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అసలు ఎవరి నలుగురు ఆర్మీ కాలేజ్లోకి చొరబడ్డానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఉద్యోగం ఇప్పించాలంటే బయట ఎక్కడైనా ఇప్పించవచ్చు. ఆర్మీ కాలేజ్లోనే కొలువులు ఇప్పిస్తామంటూ ఎందుకు జాబ్ మేళా పెట్టినట్టు? అసలే ప్రపంచమంతా యుద్ధ వాతావరణం. పైగా ఇటీవలే పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా అత్యంత సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉంది. ఆర్మీకి సంబంధించిన అన్ని ప్రాంతాల్లో కూడా గట్టి నిఘా ఉంది. కఠినమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఈ టైంలో వీళ్ళు ఎందుకు రిస్క్ చేసి లోపలికి వచ్చినట్టు? ఎయిర్ ఫోర్స్ టీషర్ట్ వేసుకుని మరి ఎంట్రీ ఇచ్చారంటే వీళ్ళ తెగింపు వెనుక ధీమా ఏమై ఉంటుంది? వీళ్ళకి కాస్ట్యూమ్ ఎలా దొరికింది? అసలు ఆ నకిలీ ఐడి కార్డు ఎలా సంపాదించారు? ఇందులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయడం నిషిద్ధం అని పెద్ద సైజులో బోర్డులున్నా కూడా ఆ నలుగురు ఫొటోస్ ఎందుకు తీసుకున్నారు? అసలు సాధారణంగా మిలిటరీ వాళ్ళు ఇలా కామన్ మ్యాన్ లాగా ఫోటోలు తీసుకోరు. లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో నలుగురిపై 5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నలుగురి సెల్ ఫోన్లు కూడా ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ ఏరియాలో తీసిన ఫొటోస్ ఎవరికైనా పంపారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. నలుగురి సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కూడా నిఘా పెట్టారు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కనుక దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వచ్చి విచారించి వెళ్లారు. ప్రస్తుతం నలుగురు అనుమానితులు కూడా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కుట్ర కోణం ఉండొచ్చన్న సందేహాలతో ఆరా తీస్తున్నారు. ఆర్మీ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటేనే చాలా కండిషన్స్ ఉంటాయి. వాళ్లకు ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా వెహికల్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ రోడ్లు వెళ్లే వెహికల్స్ కూడా. అలాంటిది ఆర్మీ హ్యాండ్ ఓవర్ లో ఉండే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లోకి ఆ నలుగురు ఎలా వెళ్ళగలిగారు? అసలు క్యాంటీన్ లోకి వెళ్ళి దర్జాగా ఫొటోస్ వీడియోస్ ఎలా తీసుకోగలిగారు? అసలు యూనిఫామ్ వేసుకొని ఐడి కార్డ్ సృష్టించుకొని అంత ధైర్యంగా ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్.